మిత్రులారా, ఈ తపోభూమిలో ఏమి నేర్పుతారో మీరు తెలుసుకోగలుగుతారు. ఈ తపోభూమిలోనే కాదు, ఈ దేశంలోనూ మరియు విదేశాల్లో కూడా ఎన్నెన్ని విపස්සనా ధ్యాన కేంద్రాలు ఉన్నవో అన్నింటిలో నేర్పేది ధర్మమే. అయితే ధర్మం అనగా అర్థం హిందూ ధర్మం నేర్పుతారనో, లేక బౌద్ధ ధర్మం నేర్పుతారనో, లేక జైన ధర్మం లేక ముస్లిం, క్రైస్తవ, భారతీయ, సిక్కు ధర్మం నేర్పుతారని కాదు. ధర్మం నేర్పుతారు. ధర్మం అందరిది, అది సార్వజనీయమైనది. సరైన జీవనం జీవించే విధానాన్ని నేర్పుతారు. ఈ అర్థంలో హిందూ ధర్మం నేర్పుతారు, జైన ధర్మం నేర్పుతారు, బౌద్ధ ధర్మం, క్రైస్తవ, పారసీ ధర్మం నేర్పుతారు. ఎందుకనగా అందరూ మంచిగా జీవించాలనే ఆశిస్తారు. మంచిగా అంటే శీల సదాచార జీవనం గడపడం. ఇలాంటి తపోభూమిలోకి వచ్చి సాధనను ప్రారంభించే ప్రతివారు ఈ 10 రోజుల శిబిర కాలంలో శీల సదాచార జీవనం జీవించుతానని వ్రతదీక్ష తీసుకోవాల్సి ఉంటుంది. హత్య చేయనని, దొంగతనం చేయనని, వ్యభిచారం చేయనని, అబద్ధాలు ఆడనని, కటువుగా మాట్లాడటం, చాడీలు చెప్పటం, పరిణింద చేయటం, వ్యర్థపు మాటలు మాట్లాడనని, మరియు ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోను. ఇదే ఈ వ్రతం. ఇది అందరికీ పనికి వచ్చే మాటే కదా. కేవలం బౌద్ధులకే ఇలాంటి జీవనం గడపటం, లేక హిందువులకు మాత్రమే ఇలాంటి జీవనం గడపటం, జైనులకో, ముస్లింలకో, క్రైస్తవులకో ఇలాంటి జీవనం గడపటం అవసరమని, లేక కేవలం ఏదో ఒక సంప్రదాయం వారికే ఇలాంటి జీవితం జీవించాలనేది కాదు కదా. అందరికీ సదాచార జీవనం జీవించటం ఆవశ్యకమైనదే. అలా కాక ఒక వ్యక్తి సదాచార జీవితం గడపకపోవడంతో సమాజం యొక్క సుఖశాంతులను భంగం చేస్తాడు. ఇతరుల సుఖశాంతులకు భంగం వాటిని చేస్తాడు. మనుష్యుడు సమాజంలో ఒక సభ్యుడే. అతడు సమాజంతోనే జీవించాలి. అందుకే సుఖశాంతిమయ జీవితం గడపటం ఎలాగా అనేది నేర్చుకోవాలి. సదాచార జీవనం గడపండి అని ఉపదేశాలు ఇవ్వటం చాలా సులభం, కానీ అలా గడపటం చాలా కష్టం. కష్టం ఎందుకంటే తన మనస్సు తన అదుపులో లేదు. ఇక్కడ ఈ పనిని ప్రారంభించడం. నేను సదాచార జీవనం జీవించటానికి నా మనస్సును వశపరుచుకోవటం నేర్చుకోవాలి. తన మనస్సును వశపరుచుకోవటం ఎలా? అందుకు తపస్సు ప్రారంభిస్తాడు. అందులో మొదటి అడుగు మనస్సును వశపరుచుకోవటం ఎలా. మనస్సును వశపరుచుకునే పని ఏదైనా ఆలంబనంతోనే సాధ్యపడుతుంది. మనస్సును ఏకాగ్రపరిచే పని కూడా ఏదో ఆలంబనంతో అవుతుంది. అందుకు గాను ఇక్కడ చూపే ఆలంబనం సార్వజనీనమైనది, అందరిది. దీనిని అందరూ అతి సులభంగా చేయగలిగింది. అందరూ స్వీకరించగలరు కూడా. ఆ ఆలంబనం తమ శ్వాసయే. శ్వాస వచ్చుతున్నది, శ్వాస పోవుతున్నది. దీన్ని తెలుసుకుంటూ ఉండాలి. శ్వాస లోనికి వస్తున్నట్టు తెలుసుకోవటం, శ్వాస బయటికి పోతూ ఉంటే బయటికి పోతున్నట్టు తెలుసుకోవటం. ఈ విధంగా శ్వాసను గుర్తిస్తూ మనస్సు ఏకాగ్రమవుతుంది. మనస్సు తన వశమవటం ప్రారంభమవుతుంది. ఇది మొదటి అడుగు. అయితే ఒకరికి తన మనస్సు వశమైపోయింది, అయినా ఆ మనసు నిర్మలంగా లేకపోయినట్లయితే తమ మనస్సును స్వాధీనం చేసుకొని ఏదైనా చెడు పని కూడా చేయవచ్చు. చెడు పని చేసేవారు సాధారణంగా తమ మనస్సును వశపరుచుకొని ఉంటారు.
మరియు చెడ్డ పనులు చేస్తుంటారు. అందుచేత ఎంతవరకు మనస్సు నిర్మలం కాదో అంతవరకు మనస్సును వశపరుచుకొని కూడా ఒక వ్యక్తి మంచి జీవితం జీవించగలడని చెప్పలేము. అందుకు గాను ముందుకు మరో అడుగు నేర్పిస్తాం. దానితో మనస్సు నిర్మలమవుతుంది. మనసులోని వికారాలు దూరమైపోతాయి. వికారాలనగా రాగద్వేషాలు, అహంకారం, కోపం, ఈర్ష్య, దుర్భావన, భయం, వ్యాకులత లాంటివి. ఈ వికారాలు మనస్సులో ఎంతకాలం ఉంటాయో అంతవరకు శరీరంతోనూ వాక్కుతోనూ ఏదైనా దుష్కర్మ చేసి తీరుతాడు. అయితే మనస్సు యొక్క వికారాలను తీసివేయటం ఎలాగా? మనస్సును ఎలా వశపరచుకోవాలి, వశపరుచుకొని దాని వికారాలను ఎలా తీసివేయాలి? మనసులోని వికారాలను తీసివేసే పద్ధతి కూడా సార్వజనీయమైనదే. ప్రతి వ్యక్తి అతి సులభంగా చేయగలిగింది. మనసును ఏకాగ్రపరుచుకునే విధానం ఎలా సార్వజనీయమైనదో, అందరూ అతి సులభంగా చేయగలిగిందో, అనగా శ్వాసను గమనించడం ఎలాగో అలాగే మనస్సులోని వికారాలను తీసివేయటానికి తమ మనస్సును గమనించాలి. ఈ సమయాన నా మనస్సులో వికారం తలెత్తింది, మరియు దాని ప్రభావం శరీరంపై ఏం పడింది? మనస్సులో ఎప్పుడైతే ఏదో వికారం తలెత్తుతోందో, ఏ విధమైన వికారమైనా కావచ్చు, కోపం కలగవచ్చు, ఈర్ష్య కలగవచ్చు, భయం కలగవచ్చు, కామవాసన కలగవచ్చు, ఏ వికారం తలెత్తినా అప్పుడు శరీరంపై కూడా ఏదో జరుగుతుంది, ఏదో జీవరసాయనిక ప్రక్రియ. ఉదాహరణకు కోపం రాగానే శరీరం వేడెక్కుతుంది, గుండె కొట్టుకోవటం ఎక్కువ అవుతుంది, దానిపై ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఇలాగే ఏ వికారం తలెత్తినా అది శరీరంపై ఏదో సంవేదనను ప్రకటింపజేస్తుంది. ఆ సంవేదననే గమనించమని సాధకునికి నేర్పుతాం. అంతే, చూడవలసిందే, చేసేదేమీ లేదు. ఎలాగైతే శ్వాసను కేవలం గమనించడమే, చేసేదేమీ లేకుండానో శ్వాసపై నియంత్రణ చేయటమేమీ నేర్పలేదు. కేవలం వస్తుంటే వస్తుందని, పోతుంటే పోతుందని సాక్షిగా చూడు, తటస్థంగా చూడమని చెప్పాం. గాఢంగా ఉంటే గాఢంగా ఉందని, తేలిగ్గా ఉంటే తేలిగ్గా ఉందని తటస్థ భావంతో, సాక్షి భావంతో గమనించమని, ఎడమ నాసిక గుండా పయనిస్తుంటే ఎడమ నాసిక నుండి అని, కుడి నాసిక గుండా పయనిస్తుంటే కుడి నాసిక నుండి అని సాక్షి భావంతో, తటస్థ భావంతో గమనించమని, దాని గతిని మార్చడానికి ఏమాత్రం ప్రయత్నించకూడదని, కేవలం ఒక సాక్షిలాగా తెలుసుకుంటూ ఉండాలి అనే నేర్పించాం. అలాగే ఇప్పుడు శరీరంపై ఎలాంటి సంవేదన కలుగుతున్నవో వాటిని కూడా సాక్షిభావంతో గమనించాలి. అంటే చాలా వేడిగా ఉందని ఫ్యాన్ వేసుకోకూడదు, వేడి మరీ ఎక్కువగా ఉందని స్నానం చేయకూడదు. చూడాలి, శరీరం వేడి కలిగింది అనగా ఏదో వికారణదే కలిగింది కదా, చూడండి దానిని, అది ఎంతవరకు ఉంటుందో. అలాగే గుండె కొట్టుకోవటం ఎక్కువైంది, ఏదో డాక్టర్ని పిలువం, చూద్దాం. అరే గుండె బాగా కొట్టుకుంటుందండి. అవును బాబు, గుండె కొట్టుకోవటం ఎక్కువైంది అంటే అది నీలోని వికారాల వల్ల అయింది. చూడు, అది ఎంతసేపు ఉంటుందో. చూస్తూ 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 ఉంటే అది దాని సహజ స్థితికి వచ్చేస్తుంది. ఇలాగా ఎప్పుడెప్పుడు మనస్సులో ఏదైనా వికారం కలుగుతుందో అప్పుడల్లా శరీరంపై ఏదో ఉపద్రవం కలుగుతుంది. ఆ తలెత్తిన ఉపద్రవాన్ని చూడటం ప్రారంభించాలి, మరేమీ చేయవద్దు. మనస్సులో ఏదో వికారం తలెత్తినా ఏమీ చేయవద్దు, కేవలం తెలుసుకోవాలి మనస్సులో వికారం తలెత్తింది అని. ఉదాహరణకు కోపం వస్తే ఆ కోపంపై కోపగించుకోకూడదు. ఈ కోపం ఎందుకు వచ్చింది, దీన్ని దూరం చేయాలి, ఏమీ చేయకు, బస్ చూస్తూ పో. ఈ సమయాన నా మనస్సులో కోపం తలెత్తింది, నా మనస్సులో కోపం తలెత్తింది. అప్పుడు శరీరంపై ఏం జరుగుతోంది, శరీరంపై కలిగే సంవేదనని కూడా గమనించాలి. మనస్సులో కోపం వచ్చింది, శరీరంపై ఫలానా సంవేదన కలిగింది,
సరే చూద్దాం, ఇది ఎల్లప్పుడూ ఉండేదేనా లేక ఎంతకాలం ఉంటుంది? ఇలా చూస్తూ ఉంటే ఆ కోపం కాస్త చల్లారిపోతుంది, ఆ సంవేదన కూడా పోతుంది. ఈ విధంగా చూడటం నేర్పిస్తాం. శరీరంపై ఎలాంటి సంవేదన కలుగుతున్నావో వాటిని చూడటం నేర్పుతాం. దీనితో మనస్సు యొక్క స్వభావం మారటం మొదలవుతుంది. తనకిష్టం లేని సంఘటనపై ద్వేషించటం, కోపం తెచ్చుకోవటం, దుర్భావన కలిగించుకోవటం, ఇది మనస్సు యొక్క స్వభావమైపోయింది. అలాగే ఇష్టమైన సంఘటనపై అనురాగం చెందటం, ఆసక్తి పెంచుకోవటం, లోభం చెందటం మనస్సుకు అలవాటైపోయింది. మనస్సు యొక్క ఈ స్వభావం మారిపోతుంటుంది. ఎంతో కోపంగా ఉండే వ్యక్తి ఈ సాధన చేస్తూ ఇప్పటి వ్యాకులం చెందే వ్యక్తి అతని యొక్క భయం తగ్గుతుంది. ఇలాగా ఎలాంటి వికారాలు వ్యసనాలు గల వ్యక్తి అయినా ఈ సాధనను సక్రమంగా చేస్తుంటే అతని వికారాలు వ్యసనాలు తగ్గుతూ పోతుంది. అలాగే అతని వ్యాకులత కూడా తగ్గుతూ పోతుంది. ఈ విద్యలో ప్రావీణ్యం సంతరించుకోవటంతో ఏదైతే శీల సదాచార జీవనం గడప నాకు చెప్పారో అది నా మేలు కోరియే చెప్పారు అని అర్థమవుతుంది. శిబిర ప్రారంభంలో ఎప్పుడైతే సాధకుణ్ణి నువ్వు పంచశీలాలను పాటించాలి, సదాచార జీవనం గడపాలి అని కోరతామో పాపం అతడు తన బుద్ధి స్థాయిలో అనుకుంటాడు, నిజమే, మరి ఏదైనా శీలభంగం చేస్తే, సదాచార భంగం చేస్తే ఇతరుల సుఖశాంతులకు భంగం కలిగించి వారికి బాధ కలిగించే పని చేస్తే సమాజపు సుఖశాంతులకు భంగం కలిగిస్తున్నాను కదా, సమాజం యొక్క నియమాలను అతిక్రమిస్తున్నాను కదా, నేను సమాజంలోని సభ్యుడినే, కావున సమాజ వ్యవస్థ స్థిరంగా ఉంటేనే నా సుఖశాంతులు అవిచ్ఛిన్నంగా ఉంటాయి అని తన బుద్ధితో అర్థం చేసుకుంటాడు. అయితే విపసన చేస్తూ తన లోపలి సత్యాన్ని గమనించటంతో ఎప్పుడెప్పుడు నేను వికారానికి లోనవుతానో అప్పుడల్లా నేను ఎంతో వ్యాకులపడిపోతాను అని తెలిసి వస్తుంది. మన దేశ జ్ఞానులు, ఋషులు, మునులు, యోగులు, సత్పురుషులు శీల సదాచార జీవనం జీవించాలని అని ఎందుకు ఉద్బోధించారో కూడా బాగా అర్థమవుతుంది. సమాజ వ్యవస్థ స్థిరంగా ఉండాలని, ప్రజల సుఖశాంతులు అవిచ్ఛిన్నంగా ఉండాలని మాత్రమే ఈ జీవనం గడపాలని వారు బోధించలేదు. స్వయంగా వ్యక్తి సుఖమయ జీవనం గడపాలని, మంచి జీవనం గడపాలనే వారు బోధించారు. తన లోపల సత్యాన్ని చూస్తూ తనకు తెలిసి వచ్చేది ఏమనగా, తన మనస్సులో ఏదో వికారం పుట్టించుకున్న తర్వాతనే తన శరీరంతో, వాక్కుతో ఇతరులకు కీడు చేస్తాడు, వారి సుఖశాంతులకు భంగం చేస్తాడు. ఉదాహరణకు, ఎవరినైనా హత్య చేయడానికి ముందు తన లోపల అతనిపై ఎంతో క్రోధం చేసుకుంటాడు, ఎంతో దుర్భావన చేసుకుంటాడు, బాగా ద్వేషం పుట్టించుకుంటాడు. ఆ తర్వాతనే కదా హత్య చేసేది. అలాగే లోభం కలిగితేనే దొంగతనం చేస్తాడు, కామవాసన రేకెత్తితేనే వ్యభిచారం చేస్తాడు. మనస్సులో ఏదైనా వికారం జనిస్తేనే తన శరీరంతో, తన వాక్కుతో చెడ్డ పని చేస్తాడు. తన లోపల చూడటంతో ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఎప్పుడెప్పుడు తన లోపల వికారం కలిగించుకుంటాడో అప్పుడల్లా తాను వ్యాకులత చెందుతున్నట్లు మరియు ఎంతో దుఃఖితుడవుతున్నట్టు కూడా తెలిసి వస్తుంది. దుఃఖితుడవటం తనకు మంచి అనిపిస్తుందా? వ్యాకులు పోవటం ఎవరికి మంచి అనిపిస్తుంది? కావున ఒక వ్యక్తి తనలో వికారాలు చేసుకోవటం మరెవరిపైనో దయతలంచి కాదు, దయంతా తనపైనే, తాను సుఖశాంతులతో జీవనం గడపటానికే అని అది కూడా తెలిసి వస్తుంది. తనలో వికారం చేసుకొని తన శరీరంతో, వాక్కుతో ఇతరులకు హాని చేయటానికి పూర్వమే తనకు తాను హాని చేసుకుంటూ ఉన్నానని కూడా తెలుసుకుంటాడు. తనలో వికారం కలిగించుకోవటంతోనే తాను వ్యాకుల పడిపోతున్నాడు, ఎంతో దుఃఖితుడవుతున్నాడు. కావున శీల సదాచార జీవనం జీవించడం కేవలం ఇతరుల సుఖశాంతులను
ఇతరుల మేలు కోరియే కాదు, తన సుఖశాంతులకే, తన మేలుకేనని బాగా అర్థమవుతుంది. ఇంతే, ఇదే ఇక్కడ నేర్పేది. దీనిని ఎవరు కాదంటారు? ఇది అందరి ధర్మమే కదా. హిందూ అయితే అతను ఇదే కోరతాడు, మంచి జీవితం గడపాలని, తనకు మేలు జరగాలి, ఇతరులకు మేలు జరగాలని ఇలాగే కోరతాడు. ముస్లిం అయినా ఇదే కోరతాడు, బౌద్ధుడైనా ఇదే కోరతాడు, జైనుడైనా, సిక్ అయినా, పార్సీ అయినా ఇదే కోరతాడు. ఈ కారణం చేతనే ఇక్కడకు, ఈ తపోభూమిలోనే కాదు, ఎక్కడెక్కడ విపස්සనా కేంద్రాలు నువ్వో అక్కడికల్లా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు వస్తున్నారు. అది కొద్ది సంఖ్యలో కాదు, చాలా పెద్ద సంఖ్యలో హిందువులు వస్తున్నారు. కానీ మనిషి మంచివాడు కావాలి. ధర్మం మనను మంచి మనిషిగా అవటం నేర్పుతుంది. ఇక్కడ నేర్పేది ఇంతే, వ్యక్తి మంచివాడు అవ్వాలి. అయితే 10 రోజులలో ఒక వ్యక్తి తన శరీరంతో, వాక్కుతో ఎలాంటి దుష్కర్మలు ఇక చేయకుండా ఉండే అంతగా మారిపోతాడని ఆశ కలిగించడం లేదు, అలాంటి విశ్వాసం కూడా ఇవ్వటం లేదు. అయినా ఈ విధంగా అవటానికి ఏదైనా విద్యను నేర్చుకోవాలి కదా, ఎక్కడైనా ప్రారంభించాలి కదా. అంతే, ఈ ప్రారంభం కోసమే మొదటి అడుగు వేయటానికే సాధకులు 10 రోజుల శిబిరానికి గాను ఇక్కడికి వస్తారు. తర్వాత జీవితాంతం చేసే పని తమను తాము బాగుపరుచుకోవాలి, తమ మేలు చేసుకోవాలి. వేల సంఖ్యలో సాధకులు ఈ మార్గాన్ని అవలంబించి తమ మేలు చేసుకుంటున్నారు. ఎంతో కోప స్వభావులు తమ కోపం నుండి బయటపడుతున్నారు. ఎంతో భయము, భీతి కలవారు దాని నుండి బయటపడుతున్నారు. ఎన్నో దుష్కర్మలకు పాల్పడిన వారు ఆ చెడు మార్గం నుండి బయటపడుతున్నారు. వ్యభిచారం నుండి బయటపడుతున్నారు. జూదరులు ఆ వ్యసనం నుండి బయటపడుతున్నారు. త్రాగుబోతులు త్రాగుడి వ్యసనం నుండి బయటపడుతున్నారు. ఈ విధంగా ఎందరో తమ మేలు చేసుకుంటున్నారు. తమ మేలుతో పాటు మేలు కీడు కలిగే కర్మలనే చేస్తున్నాడు. అదే తన మనస్సు తన వశమై నిర్మలంగా ఉంటే తన మేలు చేసుకుంటాడు, ఇతరులకు కూడా మేలు చేస్తాడు. ఈ ఫలితం కారణంగానే ఈ సాధన అందరికీ మంచి అని అనిపిస్తుంది. శిబిరానికి వచ్చిన వారందరూ లాభం పొందుతున్నారు. మీరందరూ ఈ తపోభూమికి వచ్చి ఉన్నారు. వచ్చిన వారంతా ఒక్కసారి ఈ ధర్మగంగలో మునిగి కళ్యాణప్రదమైన మార్గాన్ని పొందారు. ఈ మార్గంలో మొదటి అడుగు వేయటానికి మీ అందరికీ అవకాశం లభించుగాక. తమ మేలు చేసుకొని ఇతరులకు కూడా మేలు చేయుదురుగాక. అందరికీ మేలగుగాక. అందరికీ శుభమగుగాక. మీ అందరికీ స్వస్తి ముక్తి కలుగుగాక. స్వస్తి ముక్తి కలుగుగాక.